ఇప్పుడు ఒక మంచి డీల్ అయితే దొరికింది నాకు. 950 రూపీస్కి అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్. ఈ వెహికల్కి స్పాట్ డేట్ అంటున్నారు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ మరో కొత్త బ్లాగ్తో. ఇప్పుడు నేను ఒక కొత్త డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాను. మంచి మంచి వీడియోస్ అయితే వేస్తాను నేను. ఛానల్ మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే మొత్తం చూడండి. ఇప్పుడైతే నేను చేరుకున్నా. ఇప్పుడు టైము 8:30 అయితే అవుతుంది. నా ఫ్లైట్ 11:50కి అయితే ఉంది. సో నేనైతే ఆన్లైన్ చెక్ఇన్ చేసిన, బట్ ఎయిర్ ఏషియా ఫ్లైట్కి ఆన్లైన్ చెక్ఇన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే ఆన్లైన్ చెక్ఇన్ చేసినా కూడా మనము ఫిజికల్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి కౌంటర్కి వెళ్ళి. సో ఇది ఎయిర్ ఏషియా ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు వాళ్ళే. సో ఎవరైనా ఎయిర్ ఏషియా ఫ్లైట్లో ఫ్లై చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడైతే లోపలకి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయితే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే నాది చెక్ఇన్ అయితే అయిపోయింది. ఫిజికల్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. సో ఫస్ట్ మనము ఇప్పుడు మలేషియా వీజా ఫ్రీ కంట్రీ కదా, మనం ఎండెక్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ చేసుకున్నాక మనకి వీజా అరైవల్ అనేది చెప్తారు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది స్కాన్ చేసి ఎండెక్ డిక్లరేషన్ అయితే చేయాలి, ఎందుకంటే వీజా ఫ్రీ కంట్రీ కాబట్టి. ఇప్పుడైతే ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది, ఇంకా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది దాంతోపాటు. సో ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇమిగ్రేషన్ అంటే మనకి చాలా ఈజీ, ఇండియన్స్ కదా మనం. సో మనం బయటికి వెళ్తే మనకి తొందరగానే మనకి ఇమిగ్రేషన్ ఇచ్చేస్తారు, ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు. డ్యూటీ ఫ్రీకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఫస్ట్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేసిళ్ళు, అన్నీ కొత్త కొత్త షాప్స్ అయితే పెట్టిళ్ళు. ఇది చూడండి, డాబా రెస్టారెంట్ ఎంత మంచి డిజైన్ చేసిళ్ళు. గాలిపటం మనం ఎగరేస్తాం కదా, ఆ దారం మాంజా అంటారు. సో ఇప్పుడు నా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఏషియా AK068 కౌలాలంపూర్. సో 23B గేట్ నంబర్. డిపార్చర్ టైమింగ్ 11:55. ప్రస్తుతం లాంజ్లోకి అయితే లాంజ్లోకి వచ్చిన తర్వాత ఇవి ఫుడ్ అయితే తీసుకున్నా. బాగుంది, ఫుడ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. లాంజ్ లోపల మీకు వీడియో తీసి చూపించాలనుకున్నా, బట్ అలో అయితే చేయలేదు. సో అందుకోసమే మెల్లమెల్లగా మీకు ఏం తిన్నా, అంటే ఏమేమి ఉన్నాయని చూపించిన మీకు. యాజ్ ఆల్వేస్ మనకి విండో సీట్ దొరికింది మళ్ళీ. సో ఫ్లైట్ బోర్డింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక 20 మినిట్స్ అవుతుంది డిపార్చర్కి. ఇట్స్ టైమ్ టు హ్యావ్ ఫుడ్. సో ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, ఒక్కొక్క రేట్ చూస్తే మనకి ఇండియన్ లాగానే ఉన్నాయి. అంటే ఇండియాలో మనము ఒక డిష్ ఆర్డర్ చేస్తే ఎంత ఉంటాయో అంతే ఉన్నాయి. సో ఇది MYR కదా, మలేషియన్ రింగిట్స్ 19, అంటే 19 into 19 చేసుకోవాలి. సో 19 into 90 చేసుకుంటే 350 రూపీస్ ఉంటాయి అట్లా. ఇది కూడా 350 రూపీసే. పర్లేదు, వేరే కంట్రీ వేరే ఫ్లైట్లో అయితే 1000 రూపాయలు ఉంటుంది వచ్చిన మీల్. కొంచెం సేపు అయితే న్యాప్ తీసుకుందాం. గుడ్ నైట్.
సో ఇప్పుడైతే ఫ్లైట్ జర్నీ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకి పాస్పోర్ట్ మీద స్టాంప్ అయితే ఇస్తారు. సో ఆ స్టాంప్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి గుర్తింపు ఉంటుంది ఎప్పుడెప్పుడు మనం ఏ కంట్రీ విజిట్ చేసినామని. సో దాని తర్వాత ఒక మంచి సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. యాప్లో చెక్ చేసిన నేను, బట్ అక్కడ కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో ఇక్కడ స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇమిగ్రేషన్కి వచ్చినా ఈ లైన్ చూస్తే అబ్బా ఎప్పుడైతే అర్థం కాదు. మీకు కూడా చూపిస్తా ఒకసారి. చూడండి ఎంత లైన్ ఉంది ఇమిగ్రేషన్ కోసం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ ఇండియన్, చాలామంది ఇండియన్సే ఉన్నారు. ఇప్పుడైతే ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇక్కడ అంటే ఇమిగ్రేషన్ మనం కంప్లీట్ చేసుకోవాలంటే మన రిటర్న్ టికెట్స్, ఫ్లైట్ బుకింగ్స్ అవన్నీ మనం షో చేయాలి. సో ఏకేం క్వశ్చన్స్ అయితే అడగలేరు, అంటే క్వశ్చన్స్ అడగలేరు, జస్ట్ ఫ్లైట్ బుకింగ్స్ అవన్నీ అడిగారు అంతే. సో ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళాలనుకుంటున్నా. సో హోటల్కి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నా. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. క్యాబ్ కూడా మనం వెళ్ళొచ్చు. క్యాబ్లో వెళ్తే మనకి ఆల్మోస్ట్ 1800 రూపీస్ అవుతుంది ఇండియాలో, ఐఎన్ఆర్లో. అలాగే మనము ట్రైన్కి వెళ్తే ఒక 300 రూపీస్ అవుతుంది. సో నేను ట్రైన్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో ట్రైన్ ఎట్లా ఉంటుంది నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే ఇక్కడ సిమ్ కార్డ్ కౌంటర్కి వెళ్ళి సిమ్ కార్డ్ గురించి అయితే అడిగిన. సో మనకి 15 GB 500 రూపీస్కి దొరుకుతుంది, బట్ ఓన్లీ డేటా. ఇంకా 850 రూపీస్కి 35 GB దొరుకుతుంది మనకి, ఇంకా అన్లిమిటెడ్ కాల్స్. సో ఇది బెస్ట్ అనిపించింది, బట్ ఇంకా చీప్ దొరుకుతుందని నేను అంటే గూగుల్ చేసిన. సో ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఒక మంచి డీల్ అయితే దొరికింది నాకు. 950 రూపీస్కి అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్. సో ఈ డీల్ అయితే నేను తీసేసుకున్నా. సో ఇప్పుడు నేను బస్లో వెళ్తా అనుకున్నా కదా. సో బస్ కౌంటర్కి అయితే వచ్చిన. బస్ కౌంటర్కి వచ్చి ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నా. ఇది టికెట్ వాళ్ళు ఇచ్చారు. సో నా డిపార్చర్ టైమింగ్ 10:45 ఎయిర్ ప్లాట్ఫామ్. సో నాకు టోటల్ 45 కిలోమీటర్స్కి నాకు 17 మలేషియన్ రింగిట్స్ అయింది. ఆల్మోస్ట్ 320 340 రూపీస్ అనొచ్చు. ఇంకొకటి ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే కనెక్టివిటీ బాగుంది. అంటే మనము ట్రైన్లో వెళ్ళచ్చు, బస్సులో వెళ్ళచ్చు, లేదా క్యాబ్లో కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నా. సో నా డిపార్చర్, నా బోర్డు ఇక్కడ చూసుకుంటాను నేను. డిస్ప్లే అయితే పెట్టిళ్ళు. సో నా డిపార్చర్ టైమింగ్ 10:45 AM స్టార్ మార్ట్ ఎక్స్ప్రెస్, కేఎల్ సిటీ సెంటర్, కుదురా, 8 ప్లాట్ఫామ్. ఓకే, బస్ వచ్చినాక చూద్దాం. అక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్లర్ మీద ప్లాట్ఫామ్ నెంబర్ అయితే రాసిండు. ఇది A10, A7, అక్కడ ఉంది A8. ఇదే బస్ అనుకుంటా, ఇది కాదు. ఇంకా 2 బస్సులు వస్తున్నాయి. ఇలాగే ఏదైనా ఒకటి ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. ఇదే స్టార్ మార్ట్ ఎక్స్ప్రెస్, డబుల్ డెక్కర్ బస్. వావ్. సో నా బ్యాగ్లు అయితే పెట్టేసిన. ఇప్పుడు బస్లోకి వెళ్దాం. సీట్లు అయితే ప్రీమియం ఉన్నాయి. వావ్, కప్ హోల్డర్. సీట్ ఇంకా కనుక్కునేది. ఓవరాల్ బస్ అయితే సూపర్ ఉంది.
రోడ్ చూస్తున్నారా ఎంత బాగుంది. ఇక్కడేమో యాక్సిడెంట్ అయినట్టుంది. చూస్తున్నారా ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఒక చిన్న బేబీ అయితే కనిపిస్తుంది. ఈ వెహికల్కి ఓ స్పాట్ డెడ్ అంటున్నారు. సో ఫైనల్ నేనైతే హోటల్కి చేరుకున్నా. సో ఇప్పుడైతే టైం 2 PM అవుతుంది. నాది 3 PMకి అయితే చెక్ ఇన్ ఉంది. సో అంతవరకు నేను లంచ్ అయితే చేసేసుకుంటా. దాని తర్వాత కొంచెం న్యాప్ తీసుకుంటా రూమ్కి వెళ్ళి. సో నేను ఏ హోటల్ అయితే చెక్ ఇన్ చేస్తున్నానో అందులో హోటల్ ఉంది అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంది. సో నేను అపార్ట్మెంట్ కూడా బుక్ చేసుకున్నా. సో అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో వ్యూ కూడా మనకి పెట్రోనస్ టవర్ కూడా కనిపిస్తుంది. అండ్ హోటల్ రూమ్ కూడా బుక్ చేసుకున్నా, అందులో నుంచి కూడా కనిపిస్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడైతే ప్రస్తుతం మీకు హోటల్ ఎట్లా ఉందో మీకు చూపిస్తా, చూడండి. నా వెనక వ్యూ కూడా చూడొచ్చు మీరు. సో ఓకే, సో నేను ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేయాలనుకుంటున్నా. సో మళ్ళీ కలుద్దాం వేరే బ్లాగ్లో. అంతవరకు ఉంటా. టాటా, బాబాయ్.